హాయ్ డార్లింగ్స్, ఈరోజు పాలకూర పప్పు వండుతున్నాను. వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. సింపుల్గానే చేస్తున్నాను. పాలకూర నీట్గా కడిగి కట్ చేసి దాన్ని కుక్కర్లో వేసి టమాటాలు పప్పు కూడా అందులోనే వేసి కొంచెం వాటర్ కలిపి పెట్టేశాను. అవి పెట్టి ఇలా బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే డింపు పడుకుని పోయింది. తీసుకెళ్ళి దాన్ని పక్క రూమ్లో పడుకోబెట్టా. తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చాయి. 4 విజిల్స్ తర్వాత ఆపేసాను. నీట్గా దాన్ని అంతా మెదిపేసి టమాటాలు పప్పు పాలకూర అంతా కలిసేలాగా మెదిపి దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి తొక్కి తీసేసి వేసాను. తర్వాత పోపు కోసం గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర కొంచెం పెసరపప్పు వేసాను, కొంచెం మినప్పప్పు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. దీని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను, కొంచెం స్మెల్ బాగుంటుందని. వంట చేస్తుంటాను కానీ నాకు ఉన్న ఓసిడీకి తుడుస్తూనే అంటే చేతులు కాలిపోయినా పర్లే కానీ తుడుస్తాం. ఇంగువ వేసుకోవడం మర్చిపోయాను. మొదట్లో కొంచెం ఇంగువ వేసాను. తర్వాత అందులో పప్పు పాలకూర వేసాను. వేసేసి అందులో ఉప్పు పసుపు ధనియాల పౌడర్ వేయండి, టేస్ట్ బాగుంటుంది. పెట్టేసి రూమ్లోకి వెళ్ళొచ్చి చూస్తే ఇంకా అలాగే ఉంది. ఏమైందా అని చూస్తే గ్యాస్ అయిపోయింది. మళ్ళీ దాన్ని వేరే బౌల్లోకి మార్చి ఇండక్షన్ మీద పెట్టాను. ఈలోపు మా ఆయనకి ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందని చెప్తే సరే వచ్చాక తెస్తా అని చెప్పారు. ఇలా బాయిల్ అయ్యే టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకోండి, చాలకపోతే. అయిపోయింది, ఇంతే డార్లింగ్స్.